నాకు బిజినెస్ అనేది ఉంది. మళ్ళీ బిజినెస్ అనేది నేను స్టార్ట్ చేశాను సార్. నేను స్టార్ట్ చేశాను. గ్రోత్ లేదు. నాకు గ్రోత్ అనేది లేదు. మళ్ళీ గ్రోత్ కావాలంటే ఎలాంటి స్ట్రాటజీస్ చేయాలి? అది యాడ్స్ ద్వారా ఎలా చేయాలనేది నేను మీకు డీటెయిల్‌గా చెప్తాను. నేను యాడ్స్ ద్వారా చేయాలా? సో, ఇక్కడ బిజినెస్ అనేది కంపల్సరీ స్కేల్ చేయాలన్నా, గ్రోత్ కావాలన్నా చాలా డిఫరెన్స్ ఉంటుంది. గ్రోత్ కావాలన్నా యూ మస్ట్ ఇన్వెస్ట్ అన్నమాట. మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెడితేనే మీకు బిజినెస్ అనేది గ్రోత్ వస్తుంది తప్ప అంతకు మించి ఉండదు. నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎలా పెడతావు? డైరెక్ట్ యాడ్స్ మీద పెడతావా? లేకపోతే నువ్వు ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేసుకుంటావా? నువ్వు ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేసుకోవాలన్నా, యాడ్స్ చేసుకోవాలన్నా యూ మస్ట్ హావ్ ఎ సెంట్రలైజ్డ్ సిస్టమ్. ఆ సెంట్రలైజ్డ్ సిస్టమ్ అనేది ఏంది? ఎలా ఉండాలి? ఒకవేళ నీ వెబ్‌సైటా? లేకపోతే నీ యాపా? నీకు వెబ్‌సైట్ లేకపోతే ఫాస్ట్‌గా వితిన్ 15-20 మినిట్స్‌లో వెబ్‌సైట్ అనేది సూపర్ ఫాస్ట్‌గా ఎలా క్రియేట్ చేయాలి? లేదు సార్ నాకు చాలా టెక్నికల్‌గా కావాలి. మొత్తం నేనే చేసుకుంటాను. మా ఇండస్ట్రీలో ఎవరైతే 30,000, 40,000, 50,000 పెట్టి వెబ్‌సైట్ డిజైన్ చేసుకుంటారు కదా! అలాంటి వెబ్‌సైట్ డిజైన్ ఫుల్ ఫంక్షనాలిటీతోని ఎలా చేయాలో కూడా మన పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కోర్స్‌లో కూడా కవర్ అయిపోతుంది. సో, నథింగ్ టు వరీ. సో, నీకు వెబ్‌సైట్ లేకపోతే ఆన్ ది స్పాట్‌గా డొమైన్ తీసుకొని, హోస్టింగ్ తీసుకొని వితిన్ 1 అవర్‌లో మినిమమ్ 20,000-30,000 బయట ఎవరైతే చేస్తున్నారో ఆ వెబ్‌సైట్‌ను 1 అవర్‌లో ఎలా డిజైన్ చేస్తావు? 2-3 డేస్ లోపల ఎలా డిజైన్ చేస్తావో కూడా కంప్లీట్‌గా నీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు క్రియేట్ ఏఐ యాప్స్‌ని కూడా ఎలా క్రియేట్ చేయాలో నీకు అర్థమైపోతుంది. ఏఐ రిలేటెడ్ వెబ్‌సైట్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలో అయిపోతుంది. విత్ టూల్స్‌తోని ఎలా చేయాలో నీకు అర్థమవుతుంది. వితౌట్ టూల్స్‌తోని ఎలా చేయాలో కూడా నీకు అర్థమైపోతుంది. ఇలా ఎవరైనా ఉన్నారా సార్ మార్కెట్‌లో చెప్పేవాళ్ళంటే మనము తప్పే లేము సార్. ఎందుకంటే ఐ హావ్ ఎ ప్యాషన్. ఐ నీడ్ టు టెల్ లాట్ ఆఫ్ బేసిక్స్ అన్నమాట. బేసిక్స్ చెప్పుకుంటూ ఒక నెక్స్ట్ లెవెల్ ఇక్కడ మనము చాకుని సానబెడతాం కదా! అలా సానబెట్టి మీకు ఇస్తా స్కిల్స్. ఇంకా యూ క్యాన్ డూ వండర్‌ఫుల్ థింగ్స్ అన్నమాట. ఇది కూడా పక్కనే పెడితే సార్ ఈ సోది వద్దు సార్. నాకు ఆన్ ది స్పాట్ అయిపోవాలంటే యూ మస్ట్ క్రియేట్ ఏ ల్యాండింగ్ పేజ్. ఈ ల్యాండింగ్ పేజ్ కూడా చేయాలంటే ఒకప్పుడు చాలా టూల్స్ వాడుతుండే. సో, కార్డ్ అంటారు కొంతమంది. తర్వాత అన్బౌన్స్ అంటారు. తర్వాత ఇంకా చెప్పుకుంటా పోతే పదుల కొద్ది టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్‌ని వాడుతుండే. ఇప్పుడు అవసరం లేదు. నీ దగ్గర ఏ టూల్ ఉందో ఆ టూల్‌తోని ఒక ప్రాపర్ ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేసి, పేమెంట్ గేట్ ఇంటిగ్రేట్ చేసి, లేకపోతే లీడ్ సిస్టమ్ వర్క్ అవుతుందా లేదా సెట్ చేసుకొని యూ ఆర్ గోయింగ్ టు మూవ్ టు ద మార్కెట్ అన్నమాట. రెడీ టు గో టు ద మార్కెట్. అంటే డైరెక్ట్ మార్కెట్‌లోకి మూవ్ అయ్యి నీకు లీడ్స్ కావాలంటే లీడ్స్, బీ2బీ కావాలంటే బీ2బీ, బీ2సీ కావాలంటే బీ2సీ డైరెక్ట్ చేసుకొని వెళ్ళిపోతానన్నమాట. సో, రియల్ టైమ్ ఒక ల్యాండింగ్ పేజెస్ అనేది ఎలా డిజైన్ చేయాలి? కంప్లీట్ వెబ్‌సైట్ కావాలా? ఇండివిడ్యువల్ ల్యాండింగ్ పేజెస్ కావాలా? సర్వీస్ ఓరియెంటెడ్ కావాలా? ప్రోడక్ట్ ల్యాండింగ్ పేజ్ కావాలా? ఇవన్నీ మీరు మన కోర్స్‌లో నేర్చుకుంటారన్నమాట.